పోరాడు ఆ పిండి దగ్గర నించో అంటే గిక్కడెందుకు వచ్చినావురా నువ్వు? వాళ్ళు పిండి తీస్తారు అని అంటారు కదా! మన పెద్దోళ్ళు చిన్నగున్నప్పుడు మనం పిండి గిర్నీకి పోతే మనకి అందరికి ఈ మెమరీ ఉండే ఉంటది. ఈ మెమరీ లేకపోతే అసలు మీ చైల్డ్‌హుడ్డే కాదు అసలు. ఇక మేము కూడా దగ్గరుండి అట్లా పట్టించుకునుండే పిండి. సంక్రాంతి వస్తుంది కదా! పిండి వంటలు చేసుకోవాలి కదా! అందుకని ఈ హడావిడంతా. ఇంకో ఫన్నీ థింగ్ ఏందంటే ఎవరికైనా పిండి గిన్నె ఉంటే ఆంటీ పేరే పిండి గిన్నె ఆంటీ అయిపోతది కదా! కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ సంక్రాంతికి ఏమేమి చేసుకుంటారు మీరు? మేమైతే మురుకులు, అప్పాలు 2 చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఈ పిండి పట్టించుకొచ్చిన తర్వాత చేసే పని మేమైతే పొయ్యి సెపరేట్‌గా చేస్తాం ఇంట్ల. ఇక్కడ కూర్చుంటారు కదా ఇక్కడ సైడ్ గట్ల పెట్టినవింది. మమ్మీ డాడీ ఇద్దరు మందలించుకొని ఫైనల్ గా ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయినారు. ఇక పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే కరెక్ట్ సెట్ అవుతుందా లేదా కడాయి అని అయితే చూసుకున్నాం. అట్లా కడాయి సెట్ అయిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత దాంట్లో అయితే ఉసుక పోసినాం అనమాట. ఉసుక ఎందుకంటే కింద బండలు అంతా నల్ల అయిపోతాయి, మళ్ళీ వర్షాన్ని అయిపోతుందని ఇట్లా ఉసుక అయితే పోస్తున్నాం. సో ఇక ఫైనల్ గా ఉసుక పోసిన తర్వాత దాన్ని అయితే వాటర్ తో నలికేసినాం మంచిగా ఉండడానికి. కట్టెలు కూడా కావాలి కదా, డాడీ వెళ్ళిపోయిన కట్టెలు తీసుకురావడానికి. ఇక అట్లా కట్టెలన్నీ తీసుకొచ్చి పొయ్యి చుట్టూ పెట్టేసి మీ ఇంట్లో అయితే నిప్పేసినాం. సారీ మీ ఇంట్లో కాదు, పొయ్యిలు అయితే నిప్పేసినాం. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో చెప్పాల్సిన టైం వచ్చేసింది. మీరు పిండి వంటలు చేయడానికి ఏ పొయ్యిని ప్రిఫర్ చేస్తారు? గ్యాస్ పొయ్యి ఆర్ కట్టెల పొయ్యి? కమెంట్ సెక్షన్ చెప్పండి. మురుకులకు మా పెద్ద మొత్తం కడిగి పెట్టేసింది గిన్నె. ధనియాలు, మళ్ళీ ఓమ, జీలకర్ర అన్ని మీరు వచ్చి నూనె గారం చేసి ఇట్లా కలుపుకోవాలి. మంచి టేస్ట్ బాగుంటాయి. పట్టించేటప్పుడేమో బియ్యము నువ్వులు వేసుకోవాలి. బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయించాలి, జీలకర్ర వేయించాలి, ధనియాలు వేయించాలి, అన్ని పొడి కొట్టాలి. కింద కలిపి వేస్తే బియ్యంలో కలుపుకొని ఒక గిన్నె పట్టిస్తే ఇవి మంచిగా కారపప్పులు ఇవి మన మురుకులు టేస్ట్ ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసేసి ఇంకో డబ్బా తెస్తాం మా బిడ్డ పోయి అంత కింద వేస్తాడు ఇగో మా డాడీ. కాలుతుంది ఇంకా కాలుతుందా డాడీ? అట్లా పక్క అన్ని కాలదు. నీకు దాంట్లో రక్తం ఉంటే కదా రాలేదు, రక్తం ఉంటే కదా రాలేదు. రక్తం అంట రక్తం కాలుతున్నారా? వేడి నీళ్ళు పోసుకోవాలి. మా పక్కన నీళ్ళు వస్తుంది, వేడి నీళ్ళు పెట్టి పోసింది. కలిపి అంటూ చేయాలి. తెరగా అయిందమ్మా. ఏం కలిపినావు? నువ్వు రాళ్ళు కలిపినావా చేతి ఎరగానికి? ఏం పని చేస్తావా నువ్వు? మస్తు కాలుతుంది. పాప అప్పల పిండిలో ఏమేసి డాడీ? అమ్మ కారము, ఉప్పు, కరమాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత జీలకర్ర, ఇంకేమి నువ్వులు. మమ్మీ డాడీ కలిసి ఇట్లా మంచిగా వేడి కారపప్పలు. ఇక గిట్లా మా ఇంట్లో మురుకులు, అప్పలు 2 చేసేసినాం, కథం చేసేసినాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేసినారు చెప్పండి.